ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం కీర్తన గ్రంథం 84వ అధ్యాయం 10వ వచనం. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారం వద్ద నుండుట నాకిష్టము. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ కీర్తనలు 84వ అధ్యాయం మనం చూస్తే గనక కోరవ కుమారుల కీర్తన. వాళ్ళు అంటా ఉన్నారు కదా, బైబిల్లో ఎంతో చక్కగా దేవుని మందిరం యొక్క ప్రాధాన్యతను, విశిష్టతను మరి వివరిస్తూ రాశారు. సైన్యములకు అధిపతి యొక్క యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడతా ఉంది, అది సొమ్మసిలుచున్నది. జీవగల దేవుని దర్శించుటకు నా హృదయము, నా శరీరం ఆనందంతో కేకలు వేస్తుంది అని చెప్పాను. అయ్యా, నీ బలిపీఠం వద్దనే పిచ్చుకలకు నివాసం దొరుకుతుంది, పిల్లలు పెట్టుటకు వానకోవులకు గూటి స్థలం దొరుకుతుంది అని చెప్పని వస్తూ వచ్చారు. నిజమే కదండి, పిచ్చుకలకు కూడా నివాస స్థలం దొరికేది ఆయన బలిపీఠం దగ్గర. వానకోవులకు పిల్లలు పెట్టడానికి గూటి స్థలం దొరికేది ఆయన బలిపీఠమే. వేరెక్కడికి వెళ్ళినా మనుషులతో మన బాధను పంచుకున్నప్పుడు మనల్ని తప్పుగా అర్థం చేసుకోవచ్చు, మనల్ని చులకన చేసి మాట్లాడచ్చు, మన ఎదురుగా పట్టించుకున్నట్టుగా ఉండి అసలు పట్టించుకోకుండా ఉండొచ్చు. దే మే బి విత్ నో కన్సర్న్ ఎట్ ఆల్, అసలు ఏమి కన్సర్న్ లేకుండా ఉండొచ్చు, అసలు ఏమి పట్టించుకోకుండా ఉండొచ్చు. కానీ ఆయన బలిపీఠం యొద్దే పిచ్చుకలకు నివాస స్థలం దొరుకుతుంది. చిన్నవి కదా ఇవి, చిన్న పిచ్చుకలు కదా అని త్రోసివేసే దేవుడు కాదు. బయట మనం ఎంత విలువలేని వారమైనా కావచ్చు, ఎంత తృణీకరించబడిన వారమైనా కావచ్చు, మనుషుల చేత అసహించుకొని పడుతున్న వారమైనా కావచ్చు, కానీ ఆయన బలిపీఠం దగ్గర మనకి నివాస స్థలం దొరుకుతుంది. నీ మందిరమందు నివసించి వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదు. ఆయన మందిరంలో నివసించడమే గొప్ప ధన్యత కదా, గొప్ప ధన్యత కదా. వారు అంటా ఉన్నారు, నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారం వద్ద నుండుట నాకు ఇష్టము అని రాస్తూ వచ్చారు. నిజంగా ఆయన మందిరంలో సమయాన్ని గడపడం ఎంతో శ్రేష్టమైన గడియలు కదా. ఒక దినము 1000 దినముల కంటే ఎంతో శ్రేష్టం. 1 గంట 1000 గంటల కంటే ఎంతో శ్రేష్టం. మరి ఈరోజు ఆదివారం కదా, ఆయన ఆరాధించే సమయం. ఇందులో 1 దినము 1000 దినముల కంటే శ్రేష్టం, 1 గంట 1000 గంటల కంటే శ్రేష్టం. ఇలాంటి శ్రేష్టమైన సమయాన్ని ప్రభు మనల్ని ఆశీర్వదించడానికి, ప్రభు మన మీద జాలిపడడానికి, ప్రభు తన సంధింపు మనకు కలిగి చేయడానికి ఆయన నిలబడి ఉంటే, అయ్యా చుట్టాలు వచ్చారు, అయ్యా పనులున్నాయి, మనుషుల కోసం సమయాన్ని రాజీ పడిపోతున్నామా? మనుషుల కొరకు ప్రభుతో గడిపే టైంని రెడ్యూస్ చేసేసుకుంటున్నామా, తగ్గించేసుకుంటున్నామా? మనం ఎలా ఉన్నామో మనం పరిశీలించుకోవాలి. మనకు బాగా తెలుసు, బిలాము లోపల ప్రభు ఉండి మాట్లాడడానికి ఇష్టపడుతుంటే, అయ్యయ్యా నువ్వు ఇక్కడే ఉండు. బయట బిలాము సేవకులు వచ్చారు, అధికారులు వచ్చారు, చాలా బంగారంతో వచ్చారు అని చెప్పని బయటికి పరిగెడుతున్నాడు. లోపల ప్రభు మాట్లాడడానికి ఇష్టపడుతుంటే, మీరు ఇక్కడే ఉండండి, రాత్రంతా ఇక్కడే ఉండండి, ప్రభువుని అడిగి వస్తానని చెప్పినాడు. దేవుని సన్నిధి కంటే బంగారాన్ని, దేవుని సన్నిధి కంటే ఏ లోకమైన వాటిని ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు. మనం అలా ఉన్నామా? మనుషుల కొరకు ప్రభువుతో గడిపే సమయాన్ని కాంప్రమైజ్ చేస్తున్నామా? ఆలస్యంగా మందిరానికి వెళ్తున్నారా? ఆ పని ఈ పని అన్ని పనులు చేసుకుని చుట్టాలతోనో మనుషులతోనో సమయాన్ని గడిపేశాక లాస్ట్లో ప్రభు దగ్గరికి వెళ్తున్నారా? అలా కాదండి. ప్రభా, మొదటిగా నీ సన్నిధిలో ఉండాలి, ఎక్కువ సమయాన్ని మందిరంలో గడపాలి, శ్రేష్టమైన దీవెను పొందుకోవాలని త్వరితంగా మందిరానికి పరుగున వెళ్ళేటువంటి భాగ్యాన్ని 99 సంవత్సరాల వయసులో అబ్రహాం పరిగెత్తినట్లుగా ఆయన పాద సన్నిధికి పరిగెత్తుకుని వెళ్ళే భాగ్యం ప్రభు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభు, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం విన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.
God bless you and have a blessed day.